నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. రాముడు ఎంతటి వాళ్ళనైనా మార్చేస్తాడు. ఒక్కసారి రామనామ జపం చేస్తే చాలు సర్వ పాపాలు తొలగిపోతాయి. ఇది మనందరం నమ్ముతాం. కానీ కొందరు నమ్మడానికి ఇష్టపడకపోగా రాముడి విగ్రహ ప్రతిష్ఠ చేసే కమ్యూనిస్ట్ వద్దు అని కోరుకునే కమ్యూనిస్ట్ పార్టీలకు మద్దతిస్తూ ఇక రాముడు మనవాడు కాదు అంటే ఒక వర్గానికి సంబంధించిన ఓట్లన్నీ పడతాయని ఒక భ్రమలో ఉంటారు. అలాంటి వాళ్ళను కూడా క్షమించి వాళ్ళే మారతారులే అనుకునే గుణం రాముడికే సొంతం. రామరాజ్యం స్థాపించాలి అనేది ప్రతి నాయకుడి లక్ష్యం అయితే భారతదేశం నిజంగా కూడా సుభిక్షంగా ఉంటుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అనంటే కేజ్రీవాల్ గురించి. ఇక మనందరికీ తెలిసిందే, చీపిరి కట్టతోటి అవినీతిని తుడిచేస్తానని చెప్పి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కేజ్రీవాల్ ఆ చీపిరి కట్ట తీసుకొని ఆడోళ్ళు కొట్టే స్థితికి చేరుకున్నాడు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఆడవాళ్ళ మాన ప్రాణాలు పోవడానికి అత్యంత కారణమవుతున్న లిక్కర్ విషయంలో ఆ లిక్కర్ పాలసీని చేంజ్ చేసి కోట్ల రూపాయల లాభం పొందాలి అని చూసిన ఆ వ్యక్తిని ఈరోజు ఢిల్లీ ప్రజలు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. ఈసారి గనక ముఖ్యమంత్రి పదవిని వదులుకుంటే ఇక మళ్ళా ముఖ్యమంత్రిని అయితనో లేదో, రాజకీయాల్లో నిలుస్తానో లేదో, ఉన్నంత కాలమైనా పదవిని అనుభవించాలి అన్నట్టు కేజ్రీవాల్ తీహార్ జైల్లో కూర్చొని కూడా ముఖ్యమంత్రి పదవిని వదిలిపెట్టకపోగా బయటకు వచ్చి చక్రం తిప్పడం కోసం ఆరోగ్యాన్ని కూడా రిస్కులో పెట్టే పరిస్థితిలోకి వచ్చిండు. సరే, ఇదంతా పక్కన పెట్టేస్తే రామ జపం ఆమ్ ఆద్మీ పార్టీ చేయడం వెనుక కారణం ఏంటి అనంటే రాముడే కేజ్రీవాల్ని మార్చాడా అని మాట్లాడుకుంటున్నారు. మొన్నటిదాకా రామాయణం గురించి, రాముడి గురించి ఎన్నో రకాల వ్యాఖ్యలు చేసిన కమ్యూనిస్టు కాంగ్రెస్లకు మద్దతు పలికిన కేజ్రీవాల్ తీహార్ జైలుకి వెళ్ళిన తర్వాత ఆ పార్టీకి మొత్తం కూడా జ్ఞానోదయం అయినట్టుంది. ఆ జ్ఞానోదయం ఎక్కడి దాకా వెళ్ళింది అనంటే, ఒకసారి కేజ్రీవాల్ పార్టీ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే గతంలో బుజ్జగింపు రాజకీయాల కోసం హిందూ యాత్ర ఒకటి జరుగుతున్న టైంలో ఆ హిందూ యాత్ర మీద దాడి చేసిన వాళ్ళకు కూడా వత్తాసు పలికిన ఘన చరిత్ర ఈ కేజ్రీవాల్ పార్టీకి ఉంది. అలాంటి పార్టీ ఇప్పుడు శ్రీరామనవమి సందర్భంగా ఒక వెబ్సైట్ని లాంచ్ చేసింది. అదేంటంటే aapkaramraj.com. aapkaramraj.com అనే వెబ్సైట్ని ఒకప్పుడు హిందూ యాత్రల మీద రాళ్ళేసి దాడులు చేసిన వాళ్ళకు మద్దతు ఇచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ లాంచ్ చేస్తే దీనిని అతిషి, సౌరవ్ భరద్వాజ్, ఎంపీ సంజయ్ సింగ్, జామ్ మినిషా ఇలాంటి నేతలంతా కలిసి ఓపెన్ చేసిండ్రు. ఇందులో ఆశ్చర్యం ఏంటి అంటే జైల్లో కూర్చొని ముఖ్యమంత్రి సీటు తానే ఉంచుకోవాలనే కేజ్రీవాల్ తాను కాకపోతే తన భార్యకైనా సరే ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని కోరుకుంటూ రామనామస్మరణ చేస్తుంటే బయట aapkaramraj.com అనే వెబ్సైట్ని లాంచ్ చేసిన వాళ్ళు అతిషి అండ్ సౌరవ్ భరద్వాజ్ ఇద్దరు కూడా ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి తామకే దక్కాలి అనే ఆలోచనలో రామనామ జపం చేస్తున్నారు. ఏదేమైనా కానీ ఈ రామనామ జపం ఎంత మేరకు ఫలితం ఇస్తుంది అనేది చూడాలి. అనేది పక్కన పెట్టేస్తే ఏంటో తీహార్ జైల్లోకి వెళ్తే తప్ప వీళ్లకు మన ధర్మం యొక్క ప్రాముఖ్యత తెలియదా అనిపిస్తోంది. కవితక్క జైలుకి వెళ్ళిన తర్వాత జపమాల, అలాగే హిందూ సనాతన ధర్మానికి సంబంధించిన పుస్తకాలు, ఆర్ఎస్ఎస్కి సంబంధించిన పుస్తకాలని చదువుకుంటూ కూర్చుంటూ జ్ఞానోదయం పొందుతుంటే ఇప్పుడు కేజ్రీవాల్ వంతు వచ్చింది, కేజ్రీవాల్ పార్టీ వంతు వచ్చింది. ఏదేమైనా కానీ రామరాజ్య స్థాపనకు అడ్డుపడాలి అని చూస్తే ఖచ్చితంగా ధర్మ మార్గంలోనే రాముడు బుద్ధి చెప్తాడు. రామనామ స్మరణ చేయడం ద్వారా సకల పాపాలు, సకల దోషాలు నివారించుకోవచ్చు అనే విషయాన్ని తెలుసుకుంటారు. రాముడు పుట్టుకతోనే దేవుడు కాదు, తను అనుసరించిన విధానమే ప్రజలు తను దేవుణ్ణి చేసేలాగా చేశాయి. ఈరోజు రాజకీయ నాయకులు కూడా నేర్చుకోవాల్సింది అదే. పుట్టుకతోనే ఎవ్వరు కూడా గొప్పవారు కాదు. తమ ప్రవర్తన, తమ మాటలు, తమ బిహేవియరు తను ప్రజల మీద చూపిస్తున్న అభిమానమే దేవుణ్ణి చేస్తాయి. మరి అలా ఇప్పుడు భారతదేశంలో దేవుడిగా ప్రజలు కొలుస్తూ రామరాజ్య స్థాపన చేయాలి అనుకుంటున్న నాయకుడు ఎవరు అని మీకు అనిపిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇందుకు ఆమ్ ఆద్మీ పార్టీ యూటర్న్ తీసుకొని రామరాజ్యానికి సంబంధించిన వెబ్సైట్ని ఎందుకు క్రియేట్ చేసింది అనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి.